హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. క్యూట్ బేబీ ఫ్రాక్స్ చూస్తే మనం కూడా డిజైన్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ అస్సలు ఐడియా ఉండదు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో. మీ అందరి కోసమే 3 to 4 years బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలని డీటెయిల్గా అయితే వీడియో చేశాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రాక్ కటింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ తీసుకున్నాను అండ్ లైనింగ్ కూడా 1.5 మీటరే తీసుకున్నాను. కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఏంటనుకుంటున్నారా? మెయిన్ ఫ్యాబ్రిక్కి డిజైన్ వచ్చేసి చికంకరీ స్టైల్లో కొద్దిగా హోల్స్ అయితే వచ్చినాయి. అక్కడ ఇంకా ఎలివేట్ అవ్వడం కోసం నేను ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నానండి లైనింగ్ని. ఈ ఫ్యాబ్రిక్ హైట్ వచ్చేసి 42.5 inches ఉంది. మీరు తీసుకునే ఫ్యాబ్రిక్కి హైట్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు, కట్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మీ పిల్లల ఫ్రాక్ హైట్ని నీ లెంత్ వరకు ఒకసారి మెజర్ చేసి నోట్ చేసుకోండి. మా పాప ఫ్రాక్ హైట్ 26.5 inches. మీకు ఇన్ కేస్ 1 inch ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు, బాటమ్ పార్ట్లో అడ్జస్ట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ 26.5 inchesని టాప్ పార్ట్ కోసం 10.5 inches, బాటమ్ పార్ట్ కోసం 16 inches కింద డివైడ్ చేశాను. మీకు ఇన్ కేస్ 1 inch కానీ ఎక్కువ తక్కువ ఉన్నా అది బాటమ్ పార్ట్లోని కొద్దిగా తగ్గించి కానీ పెంచి కానీ అడ్జస్ట్ చేసుకోండి. టాప్ పార్ట్ని సేమ్ 10.5 కానీ 10 inches కానీ తీసుకోండి, అంతకంటే తగ్గించొద్దు పెంచొద్దు. అండ్ ఇక్కడ +1 అనేది మార్జిన్ అండి. మనం స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి 10.5 + 1 16 + 1 కింద తీసుకున్నాను. అండ్ బాటమ్ పార్ట్లో నేను 2 లేయర్స్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఈ 2 layers కోసం 16 inchesని కూడా ఈచ్ లేయర్కి డివైడ్ చేయాలి. నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి 10 inches హైట్ తీసుకుంటున్నాను, సెకండ్ లేయర్ వచ్చేసి 6 inches హైట్ తీసుకుంటున్నాను. టోటల్గా 16 inchesని 10 + 6 కింద డివైడ్ చేశానండి. అండ్ మార్జిన్ కావాలి కదా, మార్జిన్ కోసం 10 + 1 6 + 1 టోటల్గా 11 + 7 inches అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని విడ్త్ వైజ్ డబల్ ఫోల్డ్ చేయండి. ఫస్ట్ లేయర్ని అయితే కట్ చేద్దాము. బాటమ్ పార్ట్లో ఇక్కడ హైట్ వచ్చేసి 10 inches కదా, +1 మార్జిన్ కోసం టోటల్గా 11 inches హైట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ విడ్త్ 30 inches ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదండి. మీరు ఫస్ట్ లేయర్ ఎక్కువ విడ్త్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ లేయర్కి ఇంకా ఎక్కువ విడ్త్ అనేది తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ లేయర్ 30 inches ఉండేలా చూసుకోండి. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ అనేది 31 inches విడ్త్ ఉందండి డబల్ ఫోల్డెడ్ మీద. ఇంకా 1 inch డిఫరెన్స్ కాబట్టి 31 inches విడ్త్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ హైట్ 10 + 1 టోటల్గా 11 inchesకి మొత్తం ఫ్యాబ్రిక్కి డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ చేసి కట్ చేసుకోవడమే. మనం ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ లేయర్ని కట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత పెట్టాలో మెజర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్ 31 inches తీసుకున్నాం కదా, ఒక 30 inches అనుకోండి. 30 inchesలో హాఫ్ పార్ట్ వచ్చేసి 15. ఆ 15 inchesకి 3 times మెజర్ చేసుకోవాలి. టోటల్గా 45 inches. ఆ 45 inches ఫ్రంట్ పార్ట్ విడ్త్గా తీసుకోవాలండి సెకండ్ లేయర్కి. అంటే 45 + 45 టోటల్గా 90 inches అనేది ఉండాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఈ ఫ్యాబ్రిక్ని ఆల్రెడీ ఫస్ట్ లేయర్ కట్ చేసినప్పుడు 31 inches విడ్త్తో ఫోల్డ్ చేసాము. అంటే ఫ్రంట్ పార్ట్ 31 inches, బ్యాక్ పార్ట్ 31 inches, టోటల్గా 62 inches విడ్త్ అయితే ఉందండి. మనకి ఇంకా 30 inches విడ్త్ కావాలి. మనకి కావాల్సిన ఎక్స్ట్రా 30 inchesని ఈ ఫస్ట్ 62 inches కట్ చేసేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని సింగిల్ లేయర్ మీద కట్ చేసుకుందాము. ఒక 1 inch అటు ఇటు డిఫరెన్స్ అయినా పర్వాలేదు, అంతకంటే తక్కువ అస్సలు తీసుకోవద్దు. మళ్ళీ ప్లీట్స్ పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 7 inches హైట్కి కూడా అక్కడక్కడ డాట్ పెట్టుకుంటూ స్ట్రైట్ లైన్ ఫామ్ చేసి నీట్గా కట్ చేసేసుకోండి. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. మనం ఫస్ట్ లేయర్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి టోటల్గా 60 inches తీసుకున్నాం కదా, ఆ 60 inchesలో హాఫ్ పార్ట్ వచ్చేసి 30 inches. ఆ 30 inchesకి 3 times మల్టిప్లై చేస్తే టోటల్గా 90 inches. ఆ 90 inches విడ్త్ సెకండ్ లేయర్ కోసం తీసుకోవాలి. హైట్ వచ్చేసి 7 inches. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. టోటల్గా 7 inches హైట్తో 62 inches విడ్త్ ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని సింగిల్ లేయర్ వేసుకుని మనకు కావాల్సిన 31 inches విడ్త్ కూడా కట్ చేసేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. సెకండ్ లేయర్కి కొంచెం జాయింట్ అయితే పడుతుంది, అయినా ఏమీ ప్రాబ్లం కాదండి, మనం పెట్టే ప్లీట్స్లో కవర్ అయిపోతుంది. మీరు ఫ్యాబ్రిక్ని 1.5 మీటర్ కాకుండా 2 కానీ 2.5 మీటర్స్ తీసుకుంటే అస్సలు జాయింట్ పడకుండా సింగిల్ పీసెస్
90 ఇంచెస్ విడ్త్తో వస్తుంది. కాకపోతే వేస్ట్ అయిపోతుందండి మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది. కాబట్టి 1.5 మీటర్ తీసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి బాటమ్ పార్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసేసాము. ఈ పీసెస్ని సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ని కట్ చేద్దాము. ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని బాడీ యొక్క విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను 1 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకుంటానండి. మీరు మీ పిల్లల బాడీ ఫ్రాక్ విడ్త్ చూసుకుని దానికి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రాక్ బాడీ హైట్ 10.5 ఇంచెస్ అనుకున్నాం కదా, ఆ 10.5 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్, టోటల్గా 11.5 ఇంచెస్ హైట్కి అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ చేయండి. నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. మీ పిల్లల ఫ్రాక్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ కాకుండా 7 ఇంచెస్ తీసుకుంటే మీరు 4.5కి డాట్ పెట్టుకోండి, లేదంటే కొద్దిగా జారినట్టుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్కి డాట్ పెడుతున్నాను. నార్మల్గా 4.5 5 ఇంచెస్ సరిపోతుందండి. కాకపోతే 5.5 ఇంచెస్ పెడితే రెడీమేడ్ ఫ్రాక్స్కి ఎలా అయితే ఆర్మ్ హోల్ అనేది కిందకు ఉంటుందో ఆ లుక్ వస్తుంది. అండ్ పిల్లలకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సైడ్ జాయింట్ సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసి టోటల్గా స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్ అయితే మనము డయాగ్నల్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్కి నీట్గా కర్వ్ అయితే డ్రా చేయాలి. కర్వ్ గీయడం సరిగ్గా రాకపోతే మనం ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్ పెట్టాం కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక పాయింట్ అయితే డ్రా చేయండి. ఆ పాయింట్ని మీట్ చేస్తూ ఇలా కర్వ్ డ్రా చేస్తే చాలా నీట్గా మనకి కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్కి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటున్నాం కాబట్టి 1 ఇంచ్కి పైన కింద కూడా డాట్ పెట్టుకుని 2 లైన్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో 1 ఇంచ్ పైకి డాట్ పెట్టుకోవాలి. అండ్ డాట్ పెట్టుకుని ఒక కర్వ్ అయితే డ్రా చేయండి. ఇలాగ 1 ఇంచ్ పైకి మనం కట్ చేయడం వల్ల వేస్ట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందండి ఫ్రాక్కి. నెక్స్ట్ నెక్ విడ్త్ 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్ సైడ్ను కూడా ఒక 3.5 ఇంచెస్కి డాట్ పెట్టుకొని మొత్తం ఒక స్క్వేర్ బాక్స్ని అయితే ఫామ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డ్రా చేసే షేప్ వచ్చేసి వైడ్ స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం నెక్ హైట్ 3.5 ఇంచెస్ కాడ 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని నెక్ విడ్త్ ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకి పెట్టుకోవాలి. అప్పుడు వైట్ స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది మీకు ఇక్కడ వీడియో చూస్తే క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ నెక్ సైడ్ 3.5 ఇంచెస్ హైట్కి డాట్ పెట్టిన పాయింట్ నుంచి మనము నెక్ విడ్త్ ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టాం కదా, ఆ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. అండ్ అలాగే నెక్ పైన 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టాం కదా, ఆ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ లైన్ డ్రా చేస్తే వైడ్ స్టార్ నెక్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చాక్ పీస్ లైట్ కలర్ ఉండడం వల్ల మీకు డీటెయిల్గా అర్థం కాకపోవచ్చు. ఈ షేప్ వస్తుందండి. నెక్స్ట్ మనం ఎలా డ్రా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. నెక్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని నెక్ సైడ్న ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కొద్దిగా ఫ్రంట్ బాడీ పార్ట్ని ఎదరికి పెట్టుకుని మిగిలినంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేయడమే అండి. కాకపోతే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ పెట్టాం కాబట్టి బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ని పెడుతున్నాను. ఇక్కడ 11.5 ఇంచెస్లో ఒక 3 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ సైడ్న ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసేయడమే అండి. అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది. మిగిలినంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసి నీట్గా కట్ చేసేయడమే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఒకసారి మెజర్ చేసుకోవడం వల్ల హ్యాండ్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇక్కడ టోటల్గా ఇలా మెజర్ చేస్తే 7.5 ఇంచెస్ విడ్త్ అయితే వచ్చిందండి. కాకపోతే 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 7 + 7 ఇంచెస్ టోటల్గా 14 ఇంచెస్ అనేది హ్యాండ్ విడ్త్ అండి.
నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి హ్యాండ్ కట్ చేయడం కోసం. ఆల్రెడీ హ్యాండ్ విడ్త్ మెజర్ చేసాం కదా, 14 ఇంచెస్ వచ్చింది ఈచ్ హ్యాండ్కి. ఇక్కడ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ మీద ఉంది కాబట్టి 7 ఇంచెస్ అనేది హ్యాండ్ విడ్త్ తీసుకోవాలండి. నేను హ్యాండ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను, ఎక్స్ట్రా 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంత ఫ్యాబ్రిక్ లేకపోతే ఒక 5 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. టోటల్గా డబల్ ఫోల్డెడ్ మీద 14 ఇంచెస్ విడ్త్తో ఒక హ్యాండ్కి ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. దీన్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ వేసానండి. టోటల్గా 4 ఫోల్డింగ్స్తో 2 హ్యాండ్స్ని కట్ చేయడం కోసం హైట్ వచ్చేసి 7 ఇంచెస్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ డీటెయిల్గా ఈ పీస్ని అయితే కట్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ సైడ్ జాయింట్ ఉన్న సైడ్ నుంచి కరెక్ట్గా 7 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ని మనం డ్రా చేసుకుని అప్పుడు బుట్ట హ్యాండ్కి మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ సైడ్ 2.5 ఇంచెస్కి డౌన్కి డాట్ పెట్టుకోండి. అండ్ మనం బాడీ పార్ట్కి 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 1 ఇంచ్కి ఇంకొక డాట్ అయితే పెట్టుకోవాలి 2.5 ఇంచెస్ హైట్కి. నెక్స్ట్ 1 ఇంచ్ ముందు నుంచి హ్యాండ్ కర్వ్ నీట్గా డ్రా చేయాలండి. స్టార్టింగ్ 1 ఇంచ్ స్ట్రైట్గానే పెట్టుకుని మిగిలింది కర్వ్ తీసుకురండి, సరిపోతుంది. ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోక్కర్లేదు. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్జిన్తో టోటల్గా 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీ పిల్లల హ్యాండ్ లూజ్ ఒక్కసారి మెజర్ చేసి కరెక్ట్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రా చేసిన వాటిని నీట్గా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్కి జాయింట్ ఉండడం వల్ల దాన్ని కూడా ఒకసారి సెంటర్లో సెపరేట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే. అండ్ సెంటర్లో ఒక టక్స్ కూడా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన హ్యాండ్స్ని సైడ్న పెట్టేసుకుని నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్తో థ్రెడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ కోసం హైట్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అండ్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఫ్యాబ్రిక్ అనేది డబల్ ఫోల్డెడ్లో ఉంది. 2 థ్రెడ్స్ని కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ బాటమ్ పార్ట్ ప్లీట్స్ కోసం 15 ఇంచెస్ హైట్ కట్ చేసుకుని విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ లైనింగ్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఊక్స్ జిప్ వేసే సైడ్న సెంటర్లో కట్ చేసుకోండి లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్ చిన్న డ్రాప్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం కింద 3.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని పైన ఒక 1.5 ఇంచ్కి ఇంకొక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 డాట్స్కి మధ్యలో సెంటర్కి ఇంకొక డాట్ అయితే పెట్టుకోవాలి. అండ్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుని డ్రాప్ షేప్ అయితే డ్రా చేసుకోవడమే అండి ఈజీగా. మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఏదైనా సరే, లేదంటే మీరు డైరెక్ట్గా జిప్ కానీ మొత్తం అన్ని ఊక్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నీట్గా షేప్ అయితే కట్ చేసుకోండి. లైనింగ్ మొత్తం కూడా కట్ చేసేసాము. హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదండి, మీకు వేయాలనిపిస్తే వేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా 3 to 4 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంత సాగర్.